ఆ మరుసటి రోజు స్వామీజీ గారి పూజ కోసం గంగ పువ్వులు కోసుకుని వస్తూ ఉంటుంది. అంతలో మంగ ఎదురొచ్చి, అక్కా, నిన్ను అత్తయ్యగారు పిలుస్తున్నారు. ఆ పువ్వులు ఇలా ఇవ్వు, నేను వెళ్ళి స్వామీజీ వారికి ఇచ్చొస్తా. అలాగే మంగా, ఇదిగో పూలు, నువ్వు తీసుకుని వెళ్ళు. నేను అత్తయ్యగారి దగ్గరికి వెళ్ళి విషయమేమిటో కనుక్కునొస్తాను. అత్తయ్య, ఏమిటి నన్ను పిలిచారట? నేనేం పిలవలేదమ్మా. నేను పిలిచానని ఎవరు చెప్పారు? మా చెల్లి చెప్పింది మీరు పిలిచారని. సరేలేండి. సరేగాని ఈ పళ్ళు తీసుకుని వెళ్ళి స్వామివారికి ఇవ్వు. నేను వెనకాలే వస్తాలే. అలా పెద్ద కోడలు గంగ పళ్ళు తీసుకుని స్వామీజీ గారి దగ్గరకు తీసుకుని వస్తుండగా, అక్కా, ఆ పళ్ళిటివ్వు, నువ్వు ఎన్ని పనులని చేస్తావు, నేనెళ్ళి ఇచ్చొస్తాను. అలా గంగ చేసిన పనులన్నీ చిన్న కోడలు తానే చేస్తున్నట్టు అందరి ముందు నటిస్తూ ఉంటుంది. స్వామీజీ గారి దగ్గర మెప్పు పొందాలని చూస్తుంది. తాను అనుకున్నట్టుగానే, నువ్వు చాలా తెలివైన అమ్మాయివమ్మా. నీకు తగిన ప్రతిఫలం త్వరలో దక్కుతుంది. అలా స్వామీజీ ఉన్న వారం రోజులు ఏదో ఒక పని చేసి స్వామీజీ మెప్పు పొందే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మంగ. చివరి రోజు స్వామీజీ వెళ్లే ముందు పెద్ద కోడల్ని చిన్న కోడల్ని పిలిచి స్వామీజీ ఇలా అంటారు. అమ్మాయిలు, ఇటురండి. మీరు ఇద్దరూ చేసిన సేవలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మీరు చేసిన సేవలకు తగిన ప్రతిఫలం ఇస్తున్నాను. ఇది తీసుకోండి.